ఆర్టీవీ కూడా మిమ్మల్ని హెచ్చరిస్తూనే వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు లేదంటే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండండి అంటూ చాలాసార్లు హెచ్చరికలు జారీ చేశాం. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వరద ఉధృతికి మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా వరద దాటికి అతలాకుతలం అవుతున్నాయి. చాలామంది ఇళ్ళు మునిగిపోయాయి. మరికొంతమంది ఇళ్ళు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా వరకు వంతెనలు కూడా మునిగిపోయి ఇక ప్రయాణాలు చేయలేని నేపథ్యంలో రోడ్స్ డైవర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే చాలా వరకు మీరు చూశారు, ఎంజీబీఎస్ వెళ్ళడానికి అవకాశం లేక, మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వెళ్ళడానికి అవకాశం లేక రోడ్లన్నీ కూడా డైవర్ట్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఉన్న ట్రాఫిక్ అంతా ట్రాఫిక్లో తీవ్రంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ డైవర్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. వీఆర్ సీయింగ్ ద బ్రేకింగ్ న్యూస్ నౌ. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరద ఉధృతికి ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. ప్రజలు భయాందోళన వ్యక్తం అవుతోంది. ఎంజీబీఎస్ పూర్తిగా మునిగిపోయింది. అటువైపు బస్సులు వెళ్ళలేని పరిస్థితి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు అక్కడే వరదలో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అసలు ఎంజీబీఎస్ దగ్గర నుంచి మొదలు పెడితే గౌరెల్లి వరకు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ వరద ఎటు నుంచి ఎటు ప్రవహిస్తోంది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎంజీబీఎస్లో సిచ్యువేషన్ ఏంటి, అలాగే చాదర్ ఘాట్, మూసారంబాగ్ బ్రిడ్జ్, నాగోల్, ఉప్పల్, గౌరెల్లి, ఇలా ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రాక్టికల్గా చూపించబోతున్నాను. 1 by 1 ఆర్టీవీ క్లియర్గా కవర్ చేసినటువంటి విజువల్స్ను నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ ప్రాంతాల వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటి వరకు ఈ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ను రెడీ చేసింది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక్కసారి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది పరిస్థితి మనకి ఎంజీబీఎస్ దగ్గర. ఇదిగో ఎంజీబీఎస్ ఇక్కడుంది. ఎంజీబీఎస్ దగ్గర నుంచి ఈ ప్రవాహాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ మెట్రో మనకు కనిపిస్తుంది. సో ఈ మొత్తం ఈ వాటర్ అంతా, ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఎంజీబీఎస్ లోపలికి వచ్చేసింది. ఎక్కడా కూడా బస్సులు తిరిగే అవకాశం లేదు. రోడ్లన్నీ మునిగిపోయాయి. మొత్తం బస్ స్టాప్ అంతా కూడా, బస్ స్టాండ్ అంతా కూడా పూర్తిగా వరద నీటితో కప్పబడిపోయి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ బ్రిడ్జ్ మనకు కనిపిస్తుంది. కానీ బ్రిడ్జి వరకు కూడా కాదు, పూర్తిగా ఎంజీబీఎస్ ప్రాంతం అంతా కూడా. ప్లీజ్ గివ్ మీ ఎంజీబీఎస్ ఒకసారి ఫస్ట్ విజువల్ ఒకసారి నాకు ఇవ్వండి. ఎంజీబీఎస్, యా, జస్ట్ ప్లీజ్ ఫ్రీజ్ ఇట్ హియర్, ఒకసారి ఫ్రీజ్ చేయండి. సో దిస్ ఈజ్ ఎంజీబీఎస్. పూర్తిగా ఈ వాటర్ అంతా కూడా ఈ ఎంజీబీఎస్ లోపలికి వెళ్ళిపోయి బస్సులు ఇక బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణికులు వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తం డైవర్ట్ చేసేశారు, ట్రాఫిక్ని పూర్తిగా డైవర్ట్ చేసేశారు. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్కు ఎవరు వెళ్ళొద్దు. ఆర్టీవీ మీకు మొదటి నుంచి చెప్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖను ఫాలో అవ్వండి. ఆర్టీవీ ఇస్తున్నటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ ఉండండి. ఎంజీబీఎస్లో ఇలాంటి పరిస్థితి ఉండబోతోందంటూ ముందే మేము గమనించాం, హెచ్చరించాం కూడా. రోడ్ల మీద పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో మీకు హెచ్చరించాం. అలాగే నదికి పరిసర ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఎప్పటికప్పుడు మేము హెచ్చరిస్తూ వస్తున్నాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, పూర్తిగా ఇక్కడ మనకి మెట్రో కనిపిస్తుంది. ఇటువైపు అంతా కూడా ఈ మొత్తం జనాభా, అసలు ఇటువైపు ఉన్న వాళ్ళకి సమస్య లేదు. మెట్రోకి లెఫ్ట్ సైడ్ మాకు ఇక్కడ సమస్య ఏం పెద్దగా లేదు. కానీ రైట్ సైడ్ మాత్రం పూర్తిగా ఎంజీబీఎస్ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు ఇప్పటికే ఆల్టర్నేటివ్ వేస్ని మీకు ఇచ్చారు. ఆర్టీవీ దానికి సంబంధించి, అంటే రోడ్ మ్యాప్స్కి సంబంధించి కూడా ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తుంది. సో ఎటువైపు నుంచి ఎలా వెళ్ళొచ్చు అనేది, దిస్ ఈజ్ ద కండిషన్ ఇన్సైడ్ ఎంజీబీఎస్ టాప్ వ్యూ నేను మీకు చూపించాను. డ్రోన్ విజువల్ ఇంతకుముందు నేను చూపించాను. ఎంజీబీఎస్ లోపల పరిస్థితి ఇది. ఎంజీబీఎస్లో అప్పటికే వెళ్ళినటువంటి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి మీరు చూడొచ్చు. పూర్తిగా మోకాళ్ళ లోతు నీరు ప్రవహిస్తోంది ఎంజీబీఎస్ అంతా కూడా. ప్రయాణికులు లోపల ఉండలేని పరిస్థితి. కనీసం ఈ వరదల్లో బయటికి వెళ్ళలేక, అలాగని లోపల ఉండలేక నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అధికారులు వాళ్ళని జాగ్రత్తగా, ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగో ఇలా రోప్స్ ఏర్పాటు చేసి, అంటే ఆ వరదలో పడిపోకుండా, ఆ నీటిలో పడిపోకుండా ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇలా రోప్స్ ఏర్పాటు చేయించి అధికారులు దగ్గరుండి, ఆర్మీ కూడా రంగంలోకి దిగింది, దగ్గరుండి మరి అధికారులు వాళ్ళందరినీ బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మహిళలు ఉన్నారు,
వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఒక్కసారిగా వచ్చినటువంటి వరదతో ఏం చేయాలో అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ప్యానిక్ అయిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ఈలోపు వెంటనే జిహెచ్ఎంసీ కానీ, హైడ్రా కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ అందరూ కోఆర్డినేట్ చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్దకు వెళ్ళారు. లోపల ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు పూర్తిగా బస్సులు ఎక్కడెక్కడైతే ఆగుతాయో అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అసలు బస్సు లోపలికి వచ్చే అవకాశం లేదు. మోర్ ఆఫ్ ఒకవేళ కనుక పక్కకి వెళ్దామని ప్రయత్నిస్తే, బయటికి వెళ్ళిపోదాం, ఏదో ఒక దారిలో వెళ్ళిపోదామని ప్రయత్నిస్తే ఏ గుంతలో పడిపోతారో తెలియదు, ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియదు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ప్రత్యేకంగా రోప్స్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేక వేని ఏర్పాటు చేసి మరి బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా జాగ్రత్తగా అందరినీ బయటికి తరలించారు. ఎంజీబీఎస్లో ఇప్పుడు పరిస్థితి కొంత బెటర్గానే ఉంది, కొంతవరకు. అంటే ప్రజలు బయటపడ్డారు కాబట్టి కొంత సేఫ్గానే ఉన్నారు. కానీ ఎంజీబీఎస్లోకి ఇప్పుడప్పుడే బస్సులు వెళ్లే పరిస్థితి లేదు. మరొకసారి ఈరోజు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్నటువంటి ఆర్డర్స్ను మీరు ఫాలో అవుతూ ఉండండి. జిహెచ్ఎంసీ అధికారులు కానీ, అలాగే తెలంగాణ ఆర్టీసీ అధికారులు కానీ రిలీజ్ చేస్తున్నటువంటి రోడ్ మ్యాప్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఆర్టీవీ కూడా మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు అధికారులు బోట్లను వేసుకొని మరి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. హూ ఇమాజిన్ హైదరాబాద్ లాంటి మహానగరంలో వాటర్లో బోట్లు వేసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని, వీధుల్లోకి బోట్ల మీద వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఎవరైనా ఇమాజిన్ చేసుకోగలరా? మహానగరం, ప్రపంచ స్థాయి నగరం, పరిస్థితి ఇలా ఉంది ఇప్పుడు. సో హైడ్రా చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ కూడా ఇదిగో ఇలాగే ఉంది కండిషన్. చాలా లోతట్టు ప్రాంతాల్లో, ముఖ్యంగా మూసీ పరివాహక ప్రాంతంలో బోట్ల మీద వెళ్ళి ప్రజలను బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. మనం నెక్స్ట్ విజువల్ మనం చూస్తున్నాం. మూసీ తర్వాత చాదరఘాటు పరిస్థితి కూడా మనం చూస్తున్నాం.